నెహెమ్యా 7వ అధ్యాయము 1-73 వచనములు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వెయ్యవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కనబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరెతు, బిగ్వాయి, నెహూము, బయానా అనువారితో కూడా బాబెలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, ఆరహు వంశస్థులు 652, యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఎలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కాయి వంశస్థులు 760 మందియు, బిన్నూయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనికాము వంశస్థులు 667, బిగ్వాయి వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు 98, హషుము వంశస్థులు 328, బేజయి వంశస్థులు 324, హరీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బెతజ్మావేతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతుల వారు 743, రామా గెబాల వారు 621, మిక్మాషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఎలాము వారు 1254, హరీము వంశస్థులు 320 మందియు, యెరికో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు
973 ఇమ్మేరు వంశస్థులు 1052 పషూరు వంశస్థులు 1247 హరీము వంశస్థులు 1017 లేవీయులైన యేషూవ హోదవ్య కద్మియేలు అనువారి వంశస్థులు 74 గాయకులైన ఆసాపు వంశస్థులు 148 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబాయి వంశస్థులు 138 నెతీనీయులైన జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కెరోసు వంశస్థులు సియాహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షెల్మాయి వంశస్థులు హనాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గాజాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయా వంశస్థులు బెసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపుషేసీము వంశస్థులు బక్బాకు వంశస్థులు హక్కూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సిసేరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజియాహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలొమోను దాసుల వంశస్థులు సొటాయి వంశస్థులు సొపేరేతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెపట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయియుల సంబంధమైన పొకేరేతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నెతీనీయులందరూను సొలొమోను దాసుల వంశస్థులును 392 తెల్మెలాహు తెల్హార్ష కెరూబు అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి. వారెవరనగా దెలయ్యా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు 642 హబయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులును యాజక సంతానములు వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఉరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులందరూను 42,360 మంది వీరుగాక వీరి పనివారును పనికత్తెలును 7,337 గాయకులలో స్త్రీ పురుషులు 245 వారి గుర్రములు 736 వారి కంచర గాడిదలు 245 వారి ఒంటెలు 435 వారి గాడిదలు 6,720 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును 50 పల్లెములను 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును
14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును 240 లక్షల తులముల వెండిని 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీయులందరూను తమ పట్టణములయందు నివాసము చేసిరి.